యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు. నా మాటలు మీకు వినబడుతున్నాయి కదా? వినబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ కరెక్ట్ ఉందో లేదో తెలియదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా అందరికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. మరి యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మీరు అనేక మందికి వాక్యాన్ని అందిస్తూ ఉంటున్నారు, మీకు స్తోత్రములు. నేను మరి ఈ యొక్క మాట ద్వారా మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నాడు. ఆయన వేదనలోను బాధల్లోను అనేక శ్రమల గుండా వచ్చి ఇక చివరి ఘట్టంలో శిలువలో మాట్లాడుతూ ఉన్నాడు. 7 మాటలు మాట్లాడుతుంటే అందులో ఇది 3వ మాట. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో 7 మాటలు మాట్లాడినాడు కదా, ఇది 3వ మాటగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడంటే ఆ అమ్మ గురించి ఆలోచన చేస్తాం. అంత ఇబ్బందులు, అంత కష్టంలో ప్రాణం పోతా ఉంది. ఒకవైపు చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, గోడాలతో వీపంతా చీల్చివేయబడ్డాయి. ఆ శిరస్సు మీద ముళ్ళ కిరీటము. మరి ఇవన్నీ వేధిస్తా ఉన్నాయి, బాధిస్తా ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారిని. అయినప్పటికీ కూడా ఆయన తన బాధ్యతను గుర్తెరిగి తల్లి గురించి ఆలోచన చేస్తాం. మరి ఇంకో విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారికి చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. మార్కు సువార్త 6:3లో ఆ బ్రదర్స్ గురించి ఉంటుంది. అక్కడ యూదా, జోసపు, యాకోబు, సీమోను వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి తమ్ముళ్ళు. వాళ్ళ సిస్టర్స్ పేరు రాయబడలేదు కానీ చెల్లెళ్ళు ఉన్నారు అని అంటారు. వాక్యములు అయితే ఇద్దరు కూరలు వాడబడింది. ఇద్దరు, కొంతమంది చరిత్రకారులేమో మేరీ, సలోమి అని అంటారు. వీళ్ళ గురించి ఆయన ఏం మాట్లాడడం లేదు, వాళ్ళకేం అప్పగించడం లేదు. ఆ కల్వరి శిలువ దగ్గర మగ్దలేని మరియ ఉంది, మరి క్లోపా భార్య అయిన మరియ ఉంది, మరియమ్మ యేసుక్రీస్తు ప్రభు వారి వాళ్ళ సిస్టర్ ఉంది, మరియమ్మ ఉంది. వీళ్ళందరి గురించి ఏం మాట్లాడడం లేదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మరియమ్మను చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అన్నదమ్ములు ఎవరు ఈ కష్టంలో దగ్గరలో ఎవరు లేనట్టున్నారు, భయపడి పారిపోయినట్టున్నారు. ఎవరు అంటే ప్రతి ఒక్కరికి మనం కష్టం ఉన్నప్పుడు మన ఆత్మీయులు ఎవరు అనేది ఎలా తెలుస్తుందంటే, మన దగ్గర ఎవరైతే మన పక్కన నిలబడతారో వాళ్ళే మన ఆత్మీయులు, వాళ్ళే మనల్ని ఆదరించే వాళ్ళు, వాళ్ళే మనల్ని ప్రేమించే వాళ్ళు, వాళ్ళే మన కష్టాలను తీసుకొని మనకు సహాయం చేసే వాళ్ళు అనే విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఉన్నాడు. ఉంటూ యోహానుకు, మరియమ్మకు చెప్తా ఉన్నాడు, అమ్మ బాబు ఇదిగో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని వారికి ఇద్దరికి చెప్తా ఉన్నాడు. అంటే ఆయన వెళ్తూ ఆ రెస్పాన్సిబిలిటీ పిక్ చేస్తా ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీ యోహానుకు అప్పగిస్తా ఉన్నాడు. దినాలు మనం చూస్తే ఈ దినాలలో లోకంలో తల్లిదండ్రులను కొంతమంది బాగా చూసుకునే బిడ్డలు ఉన్నారు, కొంతమంది సరిగ్గా చూసుకున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. ఎక్కువ శాతం ఏమైపోతా ఉందంటే, ఇప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్ లో
చాలా మంది తల్లిదండ్రులకు దూరంగా ఉద్యోగాలు చేయడం, వేరే పట్టణాలకు పోయి ఉద్యోగాలు చేయడం, లేదా వేరే పనులు చేసుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళడం, వేరే పట్టణాలకు వెళ్ళడం అలా జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు చేసుకోలేని పరిస్థితి వస్తుంది కదా, ఆ సమయంలో బిడ్డలు ఎక్కడున్నా కానీ వారి దగ్గరికన్నా తీసుకెళ్లాలా, లేకపోతే వాళ్ళన్న తల్లిదండ్రులకు వచ్చి సేవ చేసేటటువంటి పరిస్థితులు కల్పించుకోవాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు మనకు జన్మనిచ్చాడు. ఆయన ఆత్మరూపిగా మనతో ఉన్నాడు. మనం బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చాడు. మనల్ని శారీరకంగా తీసుకురావడానికి తల్లిదండ్రులను వాడుకున్నాడు. మరి ఆ తల్లిదండ్రులను మనము నెగ్లెక్ట్ చేయకుండా వారి బాధ్యతను మన మీద వేసుకొని వారి అక్కర్లు అవసరతలు డబ్బులు పంపిస్తే సరిపోతాయి అనుకుంటే అది తప్పు విషయం. అంటే కొంతవరకు జరిగేటటువంటి మేలు కావచ్చు, కానీ వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు మంచాన ఉన్నప్పుడు, బెడ్ రీడ్ అయినప్పుడు వాళ్ళకు మనంగా దగ్గరుండి వాళ్ళ పరిచర్య చేయడం చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభు వారు మరియమ్మకు ఎవ్వరు దగ్గర లేరు అనుకుని ఆయన ఇష్టమైనటువంటి శిష్యుడు, ప్రియమైనటువంటి శిష్యునికి యోహానుకు ఆమెను అప్పగిస్తా ఉన్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, అబ్బాయి ఇదిగో నీ తల్లి అని వాళ్ళిద్దరికి చెప్తా ఉన్నారు. అంటే లోకంలో మనం రెస్పాన్సిబిలిటీగా జీవిస్తూ ఉన్నప్పుడే దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చినటువంటి వారంగా ఉంటాం. దేవుని బిడలంగా తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేయకుండా వారిని సంరక్షించి పోషించే వాళ్ళంగా, వాళ్ళను గౌరవించి వాళ్ళ అవసరతలు వాళ్ళ ఇబ్బందులను అర్థం చేసుకొని జీవించేటటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. చాలా మట్టుకు విశ్వాసులు కూడా ఉంటున్నారు, కానీ కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మారిపోతా ఉన్నారు. మంచిగా ఉండేటటువంటి విశ్వాసి తల్లిదండ్రులకు సహాయం చేస్తా ఉన్నాడు, కానీ లోకంలో కొంతమంది విశ్వాసులంగా ఉన్నటువంటి మనమే ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రులను నీచంగా చూస్తా ఉన్నాం. ఆస్తి కోసమని, ఇంటి కోసమని, డబ్బు కోసమని తల్లిదండ్రులు నానా హింసలు పెట్టేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని విడలారా, తల్లిదండ్రులు మనకు ఈ జన్మను శారీరకంగా ప్రసాదించాడు. దేవుడు మనల్ని వారి ద్వారా బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రులకు, ఫిజికల్ గా ఉన్నటువంటి తల్లిదండ్రులకు రుణపడి ఉండాలి. అందుకోసమే దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఎవరైతే తల్లిని తండ్రిని సన్మానిస్తారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులు. దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే తండ్రిని తల్లిని వాళ్ళ యొక్క పరిస్థితుల్లో వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని సన్మానించి గౌరవించి వారు చనిపోయేంత వరకు మనతో కూడా ఉంచుకునేటటువంటి పరిస్థితిని మనం కలుగజేసుకోవాలి, వీలు చేసుకోవాలి. మాకు తెలిసినటువంటి వ్యక్తులు 100 ఎకరాల భూమి ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది. కానీ భర్త చనిపోయాడు. కొడుకు ఒకటే కూతురు వేరే ఊర్లో ఉంది. కొడుకు ఒక్కడే పెళ్లి చేశారు. కానీ ఈ సహోదరికి అనారోగ్యం బాగాలేకపోతే కొన్ని రోజులు బాగానే చూపించాడు. అనారోగ్యం క్షీణించే కొద్దీ ఆమె పనులు, అంటే ఇక ఆమె తినలేదు, ఆమె పనులు బాత్రూమ్ పోవాలన్నా లేకపోతే లెట్రిన్ పోవాలన్నా అన్ని కూడా ఒకరు హెల్ప్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు ఆస్తి అంతా ఆమె బ్రతికుండగానే నా పేరు మీద రాస్తేనే ఇవన్నీ చేస్తాం, సహాయం చేస్తామని అంత ఆస్తి అంతా కూడా అబ్బాయి పేరు మీద రాసిన తర్వాత అబ్బాయి ఏం చేశాడంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వడానికి ఇష్టపడము. ఓ రోజు నేను పోయాను ఆ ఇంటికి. ఆ రూమ్ అంతా కంపు వాసన ఉంది. ఆవిడ అక్కడనే ఉంది, గుర్తుపట్టింది, ఏడుస్తా ఉంది. నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది. అయ్యో ఎంత ధనవంతులు, ఎంత మంచి వాళ్ళు, ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ఇలాంటి స్థితి వచ్చిందని అబ్బాయిని అడిగాం. బాబు ఇక్కడ ఉండలేని పరిస్థితిలో ఉంది, మా ఇంటికి తీసుకొని వెళ్తాం, పర్మిషన్ ఇస్తావా అని అంటే మా నాయనతో అడిగించాను నేను. అడిగిస్తే అప్పుడు ఆయన అన్నాడు, నాయరెడ్డి
మా ఆస్తి కొట్టివేయడానికి నువ్వు ప్లాన్ చేస్తున్నావు. ఎటువంటి పరిస్థితుల్లో మా అమ్మ ఎలా ఉన్నా ఎలా చచ్చినా గానీ మా అమ్మని ఇక్కడనే ఉంచాలా తప్ప ఎవ్వరు ఆమెను తీసుకోవడానికి వీలు లేదు, ఆమెకు సాయం చేయడానికి వీలు లేదు. నువ్వు వచ్చావు, ఏవో తెచ్చావు, ఇచ్చిపోగాని మీ ఇంటి దగ్గర పెట్టుకుంటా, మీరు పరిచయం చేస్తానంటే కుదరదు అని మా మీద చివరికి పోలీస్ కేసు పెట్టే పరిస్థితి. పిలుచుకొని పోతామంటే పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చి మిమ్మల్ని జైల్లో వేపిస్తాం. మా ఆస్తి ఎక్కువ ఉంది కాబట్టి ఆస్తి కోసమే మా అమ్మని తీసుకొని వెళ్ళాలనుకుంటారనే నెపం వేయడానికి ప్రయత్నం చేశాను. అంటే సహాయం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ సహాయం చేయలేకపోయాం. అది బాధపడ్డా నేను. చాలా సార్లు ఆమె ఫోన్ చేస్తూ ఏడుస్తూ ఉంది. ఏం చేసినా ఏం చేయలేకపోయాం. ప్రభుకు ప్రార్థన చేశాం. ఆమెకు ప్రాబ్లం వచ్చి ఒక కాల్ తీసేశారు. ఆ రోజు ఒక ఒక వారం రోజులు బ్రతికి ఉంది. అప్పుడు మాట్లాడింది, అబ్బాయి పరిస్థితి బాగలేదు, ఇక నేను చనిపోతాను కాబట్టి అమ్మాయి ఉంది మా కూతురు, ఆ అమ్మాయికి ఏదైనా ఉంటే సహాయం చేయడంటే అమ్మాయి పరిస్థితి కూడా, అమ్మాయికి ఉండేటటువంటి ఆ ఆస్తులు అన్ని కూడా ఈ అబ్బాయి బలవంతంగా లాగేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఏదైనా సహాయం చేయండి, అంతకు మించి నేను మీకేం కోరలేను అని ఆమె ఆ మాట చెప్పి చనిపోయిన తర్వాత, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మన జీవితాల్లో ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులను మనతో కూడా పెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా వారి కోసము మన జీవితాలను, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మనం బయటికి తీసుకొని వచ్చారు వాళ్ళ గర్భం ద్వారా. ఇప్పుడు వాళ్ళు ఇబ్బందులో ఉన్నప్పుడు మన జీవితాలను పణంగా పెట్టి వారికి సహాయం చేయడమే దేవుని ఉద్దేశం అయి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కలువరి శిలువలో చనిపోక ముందు ఆయన బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. అమ్మా, నీకు సహాయం చేయడానికి ఇదిగో ఈ అబ్బాయి, అబ్బాయి అమ్మకు సహాయం చేయాలి. ఎందుకంటే నా మనస్సును ఎరిగిన వాడివి, నా యొక్క ఆలోచన ఎరిగిన వాడివి, నా గురించి తెలిసిన వాడివి, నేనెవరో తెలిసిన వాడివి. దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మానవునికి దేవుడుగా ఉండి మానవుని యొక్క అవతారం ఎత్తినటువంటి ఆయన ఏం చెప్తా ఉన్నాడు? మంచి విషయాన్ని శిష్యునికి అప్పగిస్తా ఉన్నాడు. ఇదిగో నీకోసం అమ్మను అప్పగిస్తున్నారు. అమ్మ కోసం మీరు ఏం చేస్తారంటే అమ్మను ఈ లోకంలో ఉన్నంత వరకు బాగా చూసుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి. అన్ని ఇబ్బందుల్లో కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుకోకుండా వారితో ఉండి వారి అక్కర్లు, అవసరతలు, వారి ఆర్థిక అవసరతలు అన్ని నెరవేర్చే వారంగా, వారికి ప్రేమను అందించేటటువంటి వారంగా ఉండాలి. పనులు వస్తారు, ఒకవేళ మనం డబ్బులు ఇచ్చి ఖర్చు పెడితే వాళ్ళు కొంతవరకు చేయగలరు, కానీ ప్రేమతో వారికి చేసే పరిచర్య ఉండకపోవచ్చు. వాళ్ళు పనిలాగానే చేస్తారు. కానీ మనం ఇంట్లో వాళ్ళము పని వాళ్ళలాగా చేయలేం కదా. మనం మనలాగా మన తల్లిదండ్రులను చూసుకుంటాం, మనలాగా వారికి మంచి ఆహారాన్ని పెడతాం, మనలాగా మంచి బట్టలు వేస్తాం, మనలాగా వాళ్ళను ప్రేమించి ఆదరించే వాళ్ళంగా మనం తయారవ్వాలి. దేవుని యొక్క ఆలోచన అదే. నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించాలి. నువ్వు అప్పుడే దీర్ఘాయుష్మంతుడు అవుతావని ఆయన ఆజ్ఞల్లో పొందుపరిచాడు కదా. ఎంత గొప్ప విషయం ఇది. దేవునికి ప్రతి విషయం అంటే తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తారని ముందుగానే ఆయన తెలుసు కాబట్టి ఆ వాక్యాలు రాయించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ను మనం ఇచ్చి యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి మాదిరి చూపించాడో ఆ మాదిరి మన జీవితాల్లో కలిగి ఉండి యేసయ్య కోసం మనం జీవిస్తున్నాం. కానీ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే నువ్వు జీవించినా కానీ ఉపయోగం లేదు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తండ్రిని, తల్లిని సన్మానించాలి. అందుకోసమే కలువరి శిలువలో ఆయన బాధ్యతను వదిలిపెట్టకుండా అప్పగిస్తా ఉన్నాడు. మనం కూడా మన బాధ్యతను తల్లిదండ్రుల పట్ల నెరవేర్చేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగస్తులమైనా కానీ
తల్లిదండ్రులను మన దగ్గర ఉంచుకొని, లేదా తల్లిదండ్రుల దగ్గరికి మనమన్నా వెళ్ళి వారి యొక్క అవసాన స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం వాళ్ళకు సహాయం చేయగలిగినటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. అది దేవుని యొక్క ఆలోచన ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభు వారు చూపిస్తున్నటువంటి మాదిరి మన జీవితాల్లో ఉంటే మనం ఆశీర్వదించబడతాం. దేవుని మాట మనం నెరవేరుస్తుంటే మన జీవితాల్లో దీవెన, మన జీవితాల్లో ఆశీర్వాదం, మన జీవితాల్లో నెమ్మది, మన జీవితాల్లో అనేక మందికి సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అబ్బా, వాళ్ళ తల్లిదండ్రులను భలే చూసుకున్నారండి, వాళ్ళ అమ్మను భలే చూసుకున్నారండి, వాళ్ళ నాన్నను బాగా చూసుకున్నారండి అనేటటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. అలా కలిగి ఉండాలంటే మనం వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ఫర్ సేక్ ఆఫ్ అవర్ పేరెంట్స్. మన తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ అవసరతలు, వాళ్ళ ఇబ్బందులు అన్నింటినీ సాక్రిఫైస్ చేసి మనల్ని పెద్ద చేసి మంచి విద్యాబుద్ధులు, మంచి బట్టలు, మంచి చదువు, మంచి పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళుగా తయారు చేస్తారో, మనం కూడా వారి పట్ల బాధ్యత కలిగి వారిని ప్రేమించి వారిని కనపరిచేటటువంటి వ్యక్తులుగా, వారిని వారి యొక్క అవసరతుల్లో అన్ని మనం తోడు ఉండేటువంటి వ్యక్తులుగా మనం మారిపోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కోసం జీవిస్తా ఉంటూ దేవుని మనసు కలిగి జీవించాలి. కొంతమంది దీని విషయం చాలా అద్భుతంగా ఇస్తా ఉన్నారు, చాలా బాగా ప్రార్థిస్తారు, పని చేస్తారు, అని చెప్తారు, అన్ని చేస్తారు, కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సహాయం చేయడానికి వెనుకంజ వేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు నమ్మినటువంటి మనం అందరం కూడా తల్లిదండ్రులను వాళ్ళని సన్మానించడానికి ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడకుండా దేవుని మాటను నెరవేర్చే వారంగా ఉండాలి. అది ఆజ్ఞ ఉంది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి అన్నటువంటిది అది కమాండ్మెంట్, దేవుని యొక్క ఆజ్ఞ. అలా ప్రేమించడం వల్ల, అలా గణపరచడం వల్ల మనం దీవించబడుతున్నాం. అలా దీవించబడడానికి ఈ లోకంలో మనల్ని ఆయన ఉంచాడు. తల్లిదండ్రులను కూడా మనకు ఇచ్చాడు కాబట్టి మనం ఎంతో రుణపడి ఉంటాం తల్లిదండ్రులకు. యేసుక్రీస్తు ప్రభువారు అమ్మను జ్ఞాపకం చేసుకుని, అమ్మ ఇక నేను శారీరకంగా ఇన్ని రోజులు యేసుక్రీస్తు ప్రభువారికి చిన్నప్పటి నుంచి ఆమె ఎంత మంచిగా దేవుని వాక్యాన్ని అందించిందో, ఎంత మంచిగా దేవుని యొక్క ప్రేమను చూపించిందో, ఎన్ని అవసరతలు యేసయ్యకు తీర్చిందో, ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ కలవరి శిలువలో అమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమ్మ, నేను వెళ్తూ ఉన్నాను, ఇన్ని రోజులు నాకు పాలిచ్చావు, నన్ను ఆదరించావు, నన్ను ప్రేమించావు, దేవుని యొక్క వాక్యాన్ని నాకు ఇచ్చావు, నన్ను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దావు, నాకు అన్ని విషయాలు చెప్తూ వచ్చావు అని అనుకున్నాడేమో. వాటన్నిటిని తలపోసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నాడు? వదిలిపెట్టకుండా అమ్మా, నీ గురించి నాకు రెస్పాన్సిబిలిటీ, నీ మీద నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను, నీ మీద నాకు నా మీద నువ్వు ఇచ్చిన ప్రేమ నీ మీద కూడా నేను చూపించాలి. కాబట్టి ఇదిగో నీ బాధ్యతను, నేను లేని లోటును ఈ సహోదరుడు నీకు తీరుస్తాడు, ఈయన నీకు కొడుకుగా నీ అవసరతలన్నింటిలో ఉంటాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని విడలారా, దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం. మాటలేనా, వాక్యానుసారంగా జీవించడానికి మనం సరి చేసుకొని దేవునికి ఇష్టంగా జీవిస్తూ తల్లిదండ్రులను గౌరవించి వారిని సన్మానించవలసిందిగా దేవుని పేరిట మనవిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనడాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తల్లి యొక్క బాధ్యతను ఈ లోకంలో ఊరికే విడిచిపెట్టకుండా ప్రభువా, మరి ఎవరైతే దగ్గరగా సన్నిహితంగా ఉన్నారో వారికి మీరు అప్పగిస్తూ వస్తున్నారు, అందుకే మీకు స్తోత్రాలు. దేవా, మేము కూడా ఈ లోకంలో మా తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించి వారి యొక్క పరిస్థితులన్నింటినీ గుర్తెరిగి వారి యొక్క అవసాన స్థితిలో, వారి యొక్క వృద్ధాప్య స్థితిలో నాయన మేము తోడుగా ఉండి వారిని ఆదరించేవారంగా, వారిని ప్రేమించేవారంగా, వారిని గణపరిచేవారంగా, ఆయన మరి మీ వాక్యానుసారంగా వారికి మేము తోడుగా ఉండేవారంగా ఆయన మేము ఉండినట్టు మాకు సహాయం చేయమని, వాక్యమైనటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం మా తండ్రి. ఆమేన్.